దేవుని ఆత్మ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దేవుని ఆత్మ మన లోపలికి వస్తే దేవుడు మన లోపల ఉన్నట్టే. దేవుని ఆత్మ మనకు ప్రార్థన చేయటానికి సహాయం చేస్తాడు. దేవుని ఆత్మ మనల్ని సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని ఆత్మ ఆదరణ ఇస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ డేస్లో దేవుని ఆత్మ అందరి మీదకి ఎందుకు రావాలి? దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతారు. అక్టోబర్ 8, 2000వ సంవత్సరం, 8వ తారీఖు అక్టోబర్ నెల 2000 సంవత్సరంలో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ టైంలో కొన్ని కోర్టు కేసులు, అప్పులు, నిందలు, జైలు, అన్ని విషయాల్లో ఓటమి. ఈ సమస్యలన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ టైంలో నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నా. అప్పుడు సూసైడ్కి ప్లాన్ చేస్తూ ఉండినప్పుడు ఒక పెద్ద దైవజనులు, గొప్ప దైవజనులు ఒక ఊరిలో మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళది మ్యాగజైన్ ఒకటి వస్తే ఆ మ్యాగజైన్ మీద ఉన్న ఆ అడ్వర్టైజ్మెంట్ చూశాను. నా హృదయంలో అనిపించింది ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొని అది అయిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. అది 8వ తారీఖు అక్టోబర్ నెల 2000వ సంవత్సరం రాత్రిపూట మీటింగ్లో కూర్చున్నా. ఆ దైవజనుడు వాక్యం చెప్పారు. వాక్యం అయిపోయింది. అప్పుడు అందరూ ప్రార్థన కోసం నిలబడ్డారు. నేను కూడా నిలబడ్డా. ఇప్పుడు నా సమస్య ఏంటి? అప్పులు, కోర్టు కేసులు, అవమానాలు, నిందలు, చాలా బలహీన స్థితి. వీటన్నిటిని బట్టి నేను ఆ గ్రౌండ్లో నిలబడి ప్రార్థన చేస్తున్నా. నాకు ప్రార్థన చేయటం రాదు, కానీ హృదయంలో ఉన్న దుఃఖం అంతా అదే. ఆ స్టేజ్ మీద నిలబడిన దైవజనులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రేయర్, వాళ్ళు ఏం చెప్తున్నారు నేను కూడా చెప్తా ఉన్నా. కానీ అప్పుడప్పుడు నా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడుతున్నా. ఆ టైంలో నా సొల్యూషన్ ఏంటంటే అప్పులు పోవాలి, కోర్టు కేసులు పోవాలి, అవమానాలు పోవాలి, నిందలు పోవాలి, సమాధానం రావాలి. ఈ ప్రాబ్లమ్స్ అప్పుడు యేసు ప్రభు నాకు ముఖాముఖిగా ప్రత్యక్షమై ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తే అయిపోయింది నాకు. ఆ రోజు నేను దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు ఫిజికల్గా, అది కళ్ళ కాదు, దర్శనం కాదు, ఫిజికల్గా నాకు అపియర్ అయ్యి నా ముందు ప్రత్యక్షమై ఆయన తన కుడి చేతిని నా తల మీద పెట్టారు. రైట్ హ్యాండ్, యేసు ప్రభు తన కుడి చేతిని నా తల మీద ఇలా పెట్టారు. 5 నిమిషాల సేపు ఆయన చేయి నా మీద ఉంది. 5 minutes ఆయన నాతో ఏం మాట్లాడలా. జస్ట్ ఆయన వచ్చి, యేసు ప్రభు వచ్చి నా తల మీద అలా చేయి పెట్టారు అంతే. 5 నిమిషాల సేపు. 5 నిమిషాలు ఆయన చెయ్యి నా తల మీద ఉండినప్పుడు నా శరీరం ఏమవుతుందో తెలుసా? ఒక స్ప్రింగ్ ఎగిరినట్టు భూమి మీద నుంచి ఇట్లా పాట్ 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 అని ఎగురుతున్నా. నా బాడీ ఇట్లా స్ట్రైట్గా లేదు. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు చక్కగా నిలబడి మాట్లాడుతున్నా. కానీ యేసు ప్రభు నా తల మీద చేయి పెట్టినప్పుడు బాడీని స్ప్రింగ్ ఇట్లా ఒత్తితే ఎలా ఉంటుందో అలా వైబ్రేట్ అయిపోతున్నా, పైకి కిందికి, పైకి కిందికి. నా శరీరం అంతా ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చి షాక్ కొడితే ఎట్లా ఉంటుందో అలా షాక్స్ వస్తున్నాయి. ఒక వేడి అగ్ని నా శరీరం మీద రావటం ప్రారంభించింది. గొప్ప వెలుగుతో నింపబడ్డా. ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే నన్ను తన ఆత్మతో నింపుతున్నారు అంతే. అది నా అనుభవం. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం ఏంటంటే యేసు ప్రభు స్వయంగా నా తల మీద చేయబెట్టి నా లోపలికి ఆయన పవర్ని, ఆయన ఆత్మని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు, రిలీజ్ చేస్తున్నప్పుడు నా బాడీ అంతా ఆ వైబ్రేషన్స్తో, ఆ పవర్తో, ఆ అనాయింటింగ్తో, ఆ ఫైర్తో కొట్టుకులాడాను నేను. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఆది అపోస్తులు, బైబిల్లో ఉన్న అపోస్తులు 120 మంది యెరూషలేంలో మేడగదిలో
వాళ్ళందరూ కలిసి కూర్చుని ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు అని అదే మాట ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఒకే మనస్సుతోటి 120 మంది 10 రోజుల పాటు కంటిన్యూస్గా అదే మాటలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను నీ ఆత్మతో నన్ను నింపు 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 అంటున్నారు. దేవుడు తన ఆత్మను వారి మీద కుమ్మరించారు. అప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఐస్ ఓపెన్ అయినాయి, వాళ్ళ కళ్ళు తెరవబడినాయి. వాళ్ళు కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు ఏం చూశారంటే అగ్ని అంటే ఫైర్ బాల్స్ని చూసి, ఒక బాల్ని చూశారు, ఫైర్ని. వాళ్ళు ఉంటున్న రూమ్లోకి ఆకాశంలో నుంచి ఒక అగ్ని వంటి బాల్ లాగా ఒక బాల్ వచ్చేసింది. వాళ్ళ అగ్నిని రౌండ్గా అగ్నిని చూస్తున్నారు. ఆ అగ్ని ఏమైందంటే వాళ్ళ రూమ్లోకి వచ్చేసి ఆ అగ్ని చిన్న చిన్న పీసెస్గా 120 పీసెస్గా మారి వాళ్ళ బాడీస్, వాళ్ళ నాలుకల మీద, వాళ్ళ ఫేస్ మీద పడితే వాళ్ళు ఫైర్తో నింపబడ్డారు. ఇక అన్య భాషలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఆ ఫైర్తో నింపబడి కేకలు పెట్టి అరుస్తూ ఉంటుంటే 120 మంది అంత పెద్దగా కేకలు పెట్టి అరుస్తూ ఉంటుంటే ఆ రోజు అక్కడ ఆ యెరూషలేములో పండగ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఆ ఊరు వచ్చారు, యెరూషలేము వచ్చారు ఆ పట్టణంలోకి పండగ పాటిద్దామని. ఈలోపు ఏళ్ళ శబ్దాలు వినేసి ఆ వచ్చిన పండగకు వచ్చిన వాళ్ళు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి మేడగది దగ్గరికి వచ్చారు. తీరా చూస్తే 3000 మంది జనం గ్యాదర్ అయ్యారు అక్కడ. ఏంట్రా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, కింద పడుతున్నారు, కొత్త భాషలు మాట్లాడుతున్నారు, అటు పడుతున్నారు, ఇటు పడుతున్నారు. ఫైర్ రిలీజ్ అవుతుంది. కొంతమంది ఏమన్నారంటే అరే వీళ్ళేంటి ఏం మాట్లాడుతున్నారు. కొంతమంది అన్నారు వీళ్ళు తాగి ఉంటారు, కొత్త మద్యంతో నింపబడి, ఎందుకంటే వీళ్ళు ఇటు పడుతున్నారు, అటు పడుతున్నారు, లెగుస్తున్నారు, కింద పడుతున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటున్నారు. అర్థం కాల. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నోటి గుండా అన్య భాషలు మాట్లాడించడం స్టార్ట్ చేశాడు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. 120 మందిని అయ్యా మీ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే అరే మేము లిటరల్గా మా కళ్ళతో ఆ ఫైర్ని చూసామని చెబుతారు. నన్నేమో యేసు ప్రభు స్వయంగా తల మీద చేయబెట్టి అనాయింట్ చేశారు, ఆయన ఇంపార్ట్ చేశారు, ఆయన ఆత్మను కుమ్మరించారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చేసి వాళ్ళ మీద పడింది. ఫైర్, ద హోలీ స్పిరిట్ ఫైర్. బైబిల్లో దావీదు అని ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడు, టీనేజ్లో ఉండుంటాడు. ఆ ఏరియాలో ఉన్న ఒక గొప్ప ప్రాఫెట్, ఆయన పేరు సమూయేలు అని ఆయనకి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. సమూయేలు పలానా ఊర్లో, బెత్లెహేం అనే ఊర్లో యెషయా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కొంతమంది కొడుకులు ఉన్నారు, వాళ్ళలో ఒక కుమారుడిని నేను ఆత్మతో నింపబోతున్నాను, నువ్వు పో అన్నాడు. అప్పుడు సమూయేలు ఒక చిన్న తైలపు కొమ్మ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయాడు. అందులో ఉన్న అందరు కుమారులు తలల మీద ఆయిల్ వేస్తా ఉంటుంటే ఎవరి తల మీద ఆయిల్ పడట్లా, అభిషేకం చేద్దామంటే వాళ్ళ డాడీని అడుగుతాడు సమూయేలు ప్రాఫెట్. ఆ యెషయా అని ఆయన్ని అడుగుతాడు, బాబు ఏంటి ఈ 7 కుమారులను తీసుకొచ్చావు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అంటే వాళ్ళ డాడీ అంటాడు, అయ్యా వీళ్ళు మాత్రమే కాదు, ఆఖరి వాడు ఒకడున్నాడు, వాడి సంగతి నేను మర్చిపోయాను, వాడు అరణ్యంలో మేకలు మేపటానికి వెళ్ళాడు, గొర్రెల్ని మేపటానికి వెళ్ళాడు అని అంటే వాడిని పిలిపియండి అంటారు. ఆ బొడ్డాడు టీనేజ్ యవన వయసులో ఉన్న కుమారుడు దావీదుని పిలుచుకొచ్చి సమూయేలు ఎదుట పెడితే ఆయిల్ తీసి దావీదు తల మీద పోస్తే ఆయిల్ దావీదు తల మీదకి వచ్చింది. సమూయేలు గ్రంథంలో రాయబడింది, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో. ఆ రోజు ఈ ప్రవక్త సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త దావీదు తల మీద ఆయిల్ పోసి అతని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన దగ్గర నుండి నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును అని రాయబడింది. దావీదేమి ఫైర్ని చూడలా, దావీదు తల మీద ఏమి యేసు ప్రభు చేయబెట్టలా, ఒక ప్రాఫెట్ ఆయిల్ పోసి తల మీద చేయబెట్టి ఇంపార్ట్ చేశాడు. కానీ బైబిల్ చెబుతుంది నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును అని రాయబడింది. యేసు ప్రభు యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకుని అనే నీళ్ళలో మునిగి ఇలా లేగోగానే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి యేసు ప్రభు తల మీద నిలిచాడు.